హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. మిరాయ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అండ్ నాకైతే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. ఈ మూవీలో మనకి సామ్రాట్ అశోక క్రియేట్ చేసిన సీక్రెట్ సొసైటీ గురించి చూపించబోతున్నారు. వీడనే ద 9 అన్నోన్ మెన్ అని పిలుస్తారు. అశోకుడు రాయించిన 9 బుక్స్ కి ప్రొటెక్టర్స్ గా ఉండేలా ఈ సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేశాడు. ఇదే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి మన మిరాయ్ ఫిల్మ్ అయితే రాబోతుంది. ట్రైలర్ ప్రకారం ఈ 9 బుక్స్ విలన్ అయిన బ్లాక్ స్వార్డ్ చేతిలోకి వెళ్లకుండా ఉండడానికి ఒక చూజ్ అండ్ వన్ కావాలి. అదే మన తేజ సజ్జా క్యారెక్టర్ అన్నమాట. ఈవిల్ నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మన హీరో చేసే జర్నీయే ఈ మిరాయ్. అయితే ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే నాకు కనిపించాయి. టెక్నికల్ గా, విజువల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నాకు అక్కడక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది అని కూడా కొన్ని చోట్ల అనిపించింది. అది ఎక్కడ అనేది కూడా వీడియోలో లాస్ట్ లో చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ట్రైలర్ స్టార్ట్ అయ్యేది ఈ ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ తో. ఇక్కడ మన హీరో అయితే తన చేతిలో ఉన్న ఆ స్టిక్ తో ట్రైన్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. మీకు స్పైడర్ మ్యాన్ 2 లో ఈ సీన్ గుర్తుందా? స్పైడర్ మ్యాన్ ట్రైన్ ని ఆపుతాడు. అలాగే ఈ సీన్ లో హీరో ట్రైన్ ని ఆపడానికి తన వెపన్ లో ఉన్న పవర్స్ ని యూజ్ చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూస్తే విలన్ ఇక్కడ నుంచొని ఉన్నాడు అండ్ బ్రిడ్జ్ కూలిపోతూ ఉంది. నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ ని బ్లాక్ స్వార్డే బ్లాస్ట్ చేసి ఉంటాడు. హీరో అయితే ఆ ట్రైన్ లో ఉన్న జనాన్ని సేవ్ చేయడానికి ఆ ట్రైన్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు అండ్ సేవ్ చేస్తాడు కూడా. ప్రీవియస్ గా చూపించిన ట్రైలర్ లో జనాలందరూ కిందకి దిగడం మనం చూడొచ్చు. బై ద వే ఈ ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారు. ఈ షాట్ చూడండి, విఎఫ్ఎక్స్ ఎంత బాగా సెట్ అయిందో. ఈ మూవీ బడ్జెట్ జస్ట్ 60 crores మాత్రమే. ఈ బడ్జెట్ లోనే మూవీ టీం వాళ్ళు ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ పర్ఫెక్ట్ గా క్రియేట్ చేశారు. నాకైతే ఇది 400 crores పెట్టి తీసిన వార్ 2 సినిమా కన్నా కన్విన్సింగ్ గా అయితే అనిపించింది. నేను ఎప్పుడు చెప్పినట్టు మూవీ బాగా రావాలి అంటే బడ్జెట్ కన్నా కన్విక్షన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చే ఈ షాట్ అయితే ఒక అద్భుతమైన షాట్. ఇక్కడ ఒక మంచు గుహలో మన హీరో ఈ పెద్ద ఈగల్ లాంటి పక్షిని ఫేస్ చేస్తూ ఉంటాడు. ఈ ఈగల్ లాంటి పక్షి ఏంటి అనే విషయంలో నాకు ఒక థియరీ ఉంది. ఈ బర్డ్ అయితే ట్రైలర్ లో చాలా సార్లు కనిపిస్తుంది. అసలు ఈ ఈగల్ లాంటి పక్షి ఏంటి అని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ షాట్ లో హీరో ఏదో టన్నెల్ లోకి పడిపోతున్నాడు. నాకు తెలిసి ఆ జైంట్ బర్డ్ నుంచి తప్పించుకొని వెళ్తున్నాడు ఇక్కడ. అయితే ఈ షాట్ తర్వాత మనకి ఈ 9 బుక్స్ లో ఒక బుక్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇదే డ్రెస్ లో బ్లాక్ స్వార్డ్ కూడా కనిపిస్తాడు. అంటే ఒక బుక్ ఆల్రెడీ బ్లాక్ స్వార్డ్ దగ్గరికి వచ్చేసింది. చూసారా, ఇక్కడ కూడా బ్లాక్ స్వార్డ్ దగ్గర ఒక బుక్ అయితే ఉంది. అయితే ఈ షాట్ లో మనం ఈ వెపన్స్ ని చూడొచ్చు. ఈ వెపన్స్ చూస్తే ఇందులో ఊదితే ఎనర్జీ బ్లాస్ట్ లాగా కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఇదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ యూనిక్ గా అనిపించింది. వీళ్ళందరూ బ్లాక్ స్వార్డ్ ని ఫేస్ చేస్తున్నారు ఈ ఫైట్ లో. నాకు తెలిసి వీళ్ళందరూ ఆ 9 బుక్స్ లో ఉన్న ఒక బుక్ ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తున్నారు. వీళ్ళందరూ 9 అన్నోన్ మెన్ యొక్క డిసెండెంట్స్ ఆర్ వాళ్ళ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు. ఈ వెపన్స్ అన్ని మీరు గమనిస్తే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లోనే హిడెన్ వెపన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ స్వార్డ్ బుక్ ని వెతుక్కుంటూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి బుక్ ని స్వాధీనం చేసుకుంటాడు. ఆ నెక్స్ట్ మనకి ఈ షాట్ వస్తుంది. ఒక పెద్ద బ్లాక్ క్లౌడ్ లో ఒక ఫేస్ లాంటిది కనిపిస్తుంది. నాకు ఇది చూడగానే మమ్మీ మూవీలో ఉన్న ఈ సీన్ అయితే గుర్తొచ్చింది. ఈ బ్లాక్ కలర్ ఫాగ్ ని అయితే మనం బ్లాక్ స్వార్డ్ కత్తి దగ్గర ట్రైలర్ లో చాలా సార్లు చూసాం. నాకు తెలిసి ఇది బ్లాక్ స్వార్డ్ యొక్క పవర్ ని ఫుల్ పొటెన్షియల్ లో యూస్ చేసినప్పుడు వచ్చే సీన్ అని అనిపిస్తుంది. అండ్ ఈ సీన్ లో బ్లాక్ స్వార్డ్ ఇంట్రడక్షన్ అవుతుంది అనమాట. ఈ గ్రంథాలన్నీ ప్రమాదంలో ఉన్నాయని వాయిస్ వినిపిస్తుంది. అంటే బ్లాక్ స్వార్డ్ వాటన్నిటిని తగ్గించుకోవాలని వెళ్తున్నాడు అనమాట. నెక్స్ట్ షాట్ లో జనాలందరూ ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు ఒక డైరెక్షన్ లో తల తిప్పుతూ ఉంటారు. వాళ్ళ బాడీ మీద ఇలా నరాలన్నీ నల్లగా అయిపోయి కనిపిస్తున్నాయి. మేబీ వీళ్ళు ఎవరి కంట్రోల్లోనో ఉన్నారు. మేబీ బ్లాక్ స్వార్డే అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పూర్తిగా ఈ ప్లేస్ నాశనం అయిపోయి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ మెట్లు అండ్ ఇక్కడ ఉన్న చిన్న బోట్స్ చూస్తే ఇది చూడడానికి అయితే కాశీ సిటీ లాగా అనిపించింది. అండ్ ఈ షాట్ లో కూడా అదే షాట్ కి ఎక్స్టెన్షన్ లాగా కనిపిస్తుంది. ఇది కూడా కాశీలో షాటే. అండ్ ఇక్కడ కూడా ఒక త్రిశూలం కనిపిస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో అంతా నాశనం అయిపోయి ఉంది. నాకు తెలిసి అశోకుడి స్టోరీ చెప్పే బ్యాక్ స్టోరీ టైంలో మనం ఈ షార్ట్స్ అన్ని చూడొచ్చు అనుకుంటున్నాను. ఈ సీన్స్ అన్ని యూజ్ చేసి తయారు చేశారని క్లియర్ గా తెలుస్తుంది. బట్ మన టీం అయితే చాలా జాగ్రత్తగా ఈ షార్ట్స్ అన్నింటిని ఫ్రేమ్ చేశారు. అండ్ మూవీలో కూడా ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేస్తే బాగుండు అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ సీన్ లో మనం ఈ మూవీ హీరోయిన్ ని కాశీలో పడవ మీద వెళ్తూ ఉండడం చూడొచ్చు. సో కన్ఫర్మ్ చేసుకోగలిగిన విషయం ఏంటంటే ప్రీవియస్ గా చూపించిన షార్ట్స్ అన్ని కాశీలోవే అని. నెక్స్ట్ సీన్ లో ఎవరో రెయిన్ లో అటాక్ చేస్తున్నారు. వీడు ఖచ్చితంగా బ్లాక్ స్వార్డ్ యొక్క మనుషులే అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ మన హీరోకి నువ్వే ద చోజన్ వన్ అని అండ్ నువ్వే బ్లాక్ స్వార్డ్ ని ఆపగలవు అని చెప్తుంది. జనరల్ గా మనం మూవీస్ లో చూసినట్టే నువ్వు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు అని హీరో అంటాడు అనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇంట్రో ఉంటుంది మన హీరోకి. నాకైతే హీరో క్యారెక్టర్ కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కి చాలా సిమిలర్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కల్కిలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ ఒక ఈజీ గోయింగ్ క్యారెక్టర్ అండ్ తన పవర్ గురించి తనకు తెలియదు. ఇక్కడ కూడా హీరో క్యారెక్టర్ మోస్ట్లీ అలాగే ఉండొచ్చు అనుకుంటున్నాను.
నెక్స్ట్ సీన్ లో బ్లాక్ స్వర్డ్ జపాన్ లో ఉన్న ఒక టెంపుల్ లో అందరినీ అటాక్ చేస్తున్నాడు. టీజర్ లో ఉన్న కొన్ని షార్ట్స్ ప్రకారం చూస్తే ఇక్కడే బ్లాక్ స్వర్డ్ కి ఇంకొక బుక్ కూడా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యూ షార్ట్స్ లో బ్లాక్ స్వర్డ్ పవర్స్ కూడా చూడొచ్చు. అండ్ ఐ హ్యావ్ టు సే మంచు మనోజ్ ఈజ్ అమేజింగ్ యాజ్ బ్లాక్ స్వర్డ్. చాలా పవర్ఫుల్ గా కూడా కనిపిస్తున్నాడు. మన తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మూవీ స్టార్టింగ్ లో విలన్ ని పెద్ద తోపులాగా చూపిస్తారు. అదే మూవీ ఎండింగ్ కి వచ్చేసరికి విలన్ ని చాలా దారుణంగా చూపిస్తారు. ఐ హోప్ ఈ మూవీలో విలన్ పవర్స్ ని అండ్ క్యారెక్టర్ ని చివరి దాకా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ నాకు తెలిసి ఇది కుంభమేళా జరిగే ప్లేస్. ఇది చూడండి, అది ఇదే ప్లేస్. ఇక్కడ మీరు బ్లాక్ స్వర్డ్ యొక్క క్లౌడ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ భక్తులందరూ ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూడడం కూడా మీకు కనిపిస్తుంది. అయితే నెక్స్ట్ షాట్ లో మనకి ఈ బేబీని చూపిస్తారు. అండ్ ఈ షాట్ అయితే చాలా క్లీన్ గా అనిపించింది. నాకు తెలిసి ఈ బేబీ ఎవరో కాదు, మన హీరో తేజ సజ్జానే. ఈ బేబీ కొన్ని రీజన్స్ వల్ల తప్పిపోయి వేరే ఎక్కడో అనాథగా పెరుగుతాడు. అండ్ టైం వచ్చినప్పుడు అతను వచ్చి కాపాడాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి శ్రేయ గారు కనిపిస్తారు. అయితే శ్రేయ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు ట్రైలర్ లో. ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే చుట్టూ ఒక ఆరా ఫీల్డ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఆమె మాట్లాడుతుంది కూడా తన కడుపులో ఉన్న బేబీతో అని అనుకుంటున్నాను. దీనికి ఒక మహాభారతం రిఫరెన్స్ చెప్తాను వినండి. సుభద్రాదేవి కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా వేడాలో తెలుసుకుంటాడు. అలాగే ఇక్కడ కూడా శ్రేయ క్యారెక్టర్ తన కొడుకైన ఈ హీరోకి ఈ ప్రాఫెసీని కమ్యూనికేట్ చేస్తుంది యూజింగ్ హర్ పవర్స్. అయితే శ్రేయ ప్రెసెంట్ టైంలో బతికి ఉండదు అని అనుకుంటున్నాను. అండ్ తను కూడా ఆల్రెడీ ఆ మిరాయ్ వెపన్ ని వెతకడానికి వెళ్ళింది అని తెలుస్తుంది. ఈ షాట్ లో తను కూడా మంచు కొండలో వేడడం చూడొచ్చు. ఇదంతా తేజ సజ్జకి పెద్దయిన తర్వాత గుర్తొస్తాయి. అండ్ ఆ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు. అలా ఈ మంచు కొండలో ప్రయాణం చేసి అలా పెద్ద పక్షితో ఫైట్ చేసి అండ్ ఫైనల్ గా ఈ వెపన్ ని తన చేతిలోకి తెచ్చుకుంటాడు. అయితే ఈ వెపన్ ఏంటి అని మనకి నెక్స్ట్ సీన్ లో చెప్తారు. ఈ వెపన్ త్రేతాయుగంలో పుట్టింది అని చెప్పారు. అండ్ ఇక్కడ క్లియర్ అయ్యే విషయం ఏంటంటే ఈ ఈగల్ ఆ వెపన్ కి ప్రొటెక్టర్ అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఈ షాట్ చూడొచ్చు, ఎవరో ఆ ఈగల్ కి ఈ వెపన్ ని ఇస్తున్నారు. అయితే నా గెస్ ప్రకారం ఇలాంటి పెద్ద పక్షి రామాయణంలో కూడా ఉంది, అదే జటాయు. కానీ రామాయణం టైంలోనే జటాయు చనిపోయింది. మరి ఈ పక్షి ఏమై ఉండొచ్చు అంటే నా దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. రామాయణంలో జటాయుకి ఒక అన్న కూడా ఉన్నాడు. అతని పేరు సంపతి అన్నమాట. సో ఈ పెద్ద పక్షి సంపతి అనే నేను అనుకుంటున్నాను. త్రేతాయుగంలో పుట్టిన వెపన్ అంటే ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే నాకు ఒక థియరీ వచ్చింది. అదేంటంటే ఇది సాక్షాత్తు ఆ శ్రీరాముల వారి ధనస్సు ఎందుకు అవ్వకూడదు అని. అదేంటి ధనస్సు స్టిక్ లా ఉండదు కదా అని మీరు అనొచ్చు. అయితే మనం మళ్ళీ కల్కి మూవీ రెఫరెన్స్ కి వెళదాం. అందులో కూడా కర్ణుడు ధనస్సు ఒక కర్రలాగా ఉంటుంది. కానీ ఆ పవర్ ని హోన్ చేయగలిగిన పర్సన్ పట్టుకున్నప్పుడు దాని పొటెన్షియల్ బయటకు వస్తుంది. నా థియరీ ప్రకారం ఇది రాముల వారి ధనస్సు అయి ఉండొచ్చు. అండ్ త్రేతాయుగం ఎండ్ అయ్యాక రాముల వారి ధనస్సుని ప్రొటెక్ట్ చేయమని సంపతి పక్షికి ఈ వెపన్ హ్యాండ్ ఓవర్ చేసి ఉండొచ్చు. ఇది జస్ట్ థియరీ మాత్రమే, బట్ చూద్దాం మన టీం ఏ డైరెక్షన్ లో వెళ్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లో ఈ పక్షికి అండ్ హీరోకి మధ్యలో ఫైట్ చూడొచ్చు. అండ్ ఈ ఫైట్ థియేటర్ లో ఎలా ఉంటుంది అని చూడాలని నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఫైనల్ గా ఆ వెపన్ అయితే మన హీరోకి దొరుకుతుంది. అండ్ అది తీసుకొచ్చాక అందరూ హీరోని ఒక దేవుళ్ళ చూస్తూ దండం పెట్టడం ఈ షాట్ లో చూడొచ్చు. అయితే నెక్స్ట్ షాట్ లో మనం హీరో బ్లాక్ స్వర్డ్ ఆర్మీతో ఫైట్ చేయడం చూడొచ్చు. అండ్ ఈ ఫైట్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంది. అండ్ తేజ సజ్జా కూడా చాలా కష్టపడి చేశాడు. బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు ఆ వైర్ వర్క్స్ అయితే నచ్చలేదు. నాకు అసలు ఈ వైర్ స్టంట్స్ అంటేనే నచ్చవు. మన TFI లో వీటి యూసేజ్ చాలా ఎక్కువ అండ్ అవి ఎప్పుడు ఆక్వర్డ్ గానే అనిపిస్తాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. చాలా మందికి అవి నచ్చి కూడా ఉండొచ్చు. బట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ దీస్ వైర్ వర్క్స్. అండ్ ఇక్కడ ఒక మంత్రం చెప్పగానే స్టాఫ్ అనేది ఎక్స్టెండ్ అయ్యి దాని ఫుల్ పవర్ లోకి రావడం చూడొచ్చు. నాకు ఈ స్టాఫ్ ఎక్స్టెండ్ అయ్యే షాట్ కూడా చాలా నచ్చింది. అండ్ ఈ షాట్ లో శ్రేయ గారు ఇక్కడ ఒక ఫోర్స్ ఫీల్డ్ క్రియేట్ చేయడం చూడొచ్చు. అండ్ వెనక చూస్తే మనం ముందు షాట్ లో చూసిన మనుషులందరూ ఇక్కడే ఉన్నారు. సో నాకు తెలిసి శ్రేయ గారు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ కొన్ని సీన్స్ లో అయితే హీరో దగ్గర బ్లాక్ స్వర్డ్ వెపన్ అండ్ విలన్ దగ్గర మిరాయ్ వెపన్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ జస్ట్ వెపన్స్ యూస్ చేసే కాదు, వాళ్ళ ఇన్సైడ్ లో కూడా చాలా పవర్ ఉందని చెప్పడానికి ఇలా ప్లాన్ చేశారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ గా ఈ సీన్ లో మనకి అశోకుడు రాసిన 9 books కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం ఒక బ్రీఫ్ మూమెంట్ లో చాణక్యుడు అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో అశోకుడిని కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి అసలు అశోకుడు ఎలా తన సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేశాడు అని చూపిస్తారు. అండ్ ఫైనల్ గా ఈ డైలాగ్ వస్తుంది. అండ్ ఇదే ట్రైలర్ లో ఉన్న బెస్ట్ షాట్, అదే శ్రీరాముడి షాట్. ఇవన్నీ ఏ జనరేటెడ్ షాట్సే, బట్ దే ఆర్ బ్యూటిఫుల్. ఇంకా అందరూ యాక్సెప్ట్
యాక్సెప్ట్ చేయాలి ఏఐ ఈస్ హియర్ అని. ఏఐ వాడారు అని కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే సరిపోదు. ఒకసారి ఈ షాట్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ షాట్ లో శ్రీరాముడు డైరెక్ట్ గా కనిపించాడు, బట్ అది జస్ట్ ఒక సిలువెట్ లాగా చూపించారు. అండ్ ఈ షాట్ చూస్తే ఇక్కడ శ్రీరాముడు వారి కార్వింగ్ షైన్ అవుతుంది, దాంతో పాటే మిరాయ్ వెపన్ కి పవర్ వస్తుంది. ఓవరాల్ గా నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అయితే కొన్ని షాట్స్ నాకు నచ్చలేదు కూడా, అవి కొంచెం అన్ఫినిష్డ్ గా అనిపించాయి. ఒకటి ఈ షాట్, ఇక్కడ ఆ పార్టికల్స్ అనేవి క్లియర్ గా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తున్నాయి. అండ్ నాకైతే ఈ వైర్లు పెట్టుకుని ఎగరడం అస్సలు నచ్చలేదు. బట్ థియేటర్ లో హై ఇస్తే ఇవన్నీ ఎవ్వరూ పట్టించుకోరు అని నా ఉద్దేశం. అయితే అశోకుడు క్రియేట్ చేసిన బుక్స్ కదా మెయిన్ పాయింట్, మరి ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతాయి అని నేను కూడా చూడాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. హోప్ఫుల్లీ మేకర్స్ ఇదంతా ప్రాపర్ గా కనెక్ట్ చేస్తే బాగుండు. ఎందుకంటే ఈ 9 బుక్స్ అనే కాన్సెప్ట్ ఇంకా త్రేతాయుగంలో ఉన్న మిరాయ్ వెపన్ కాన్సెప్ట్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. రెండిటి మీద 2 రకాల స్టోరీస్ తయారు చేయొచ్చు అండ్ 2 సినిమాలు తీయొచ్చు. బట్ మేకర్స్ ఈ డైరెక్షన్ లో వెళ్తున్నారు అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో ఇది మన బ్రేక్ డౌన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.